ఫస్ట్ ఇయర్ 40, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటుంది వాళ్ళ బడ్జెట్ ప్రకారం. అందులో 1/3 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, 2/3 విల్ బి ప్రోగ్రామ్ ఎక్స్పెన్సెస్. అందులో ఎన్నో బహుమతులు ఉన్నాయి. జీవన సాఫల్య పురస్కార్ 1 లక్ష రూపాయలు నగదు బహుమానం, తర్వాత కళా పురస్కార్, సాహిత్య పురస్కార్, ట్రాన్స్లేషన్ పురస్కార్, అలాగే మరాఠీ తెలుగు పుస్తకాలకు రచించిన వాళ్ళకు 25,000 రూపీస్ గవర్నమెంట్ నుంచి అనుదానం ఉంది. అంటే మళ్ళీ మీరు పుస్తకం రాసినప్పుడు ఒకటి మ్యానుస్క్రిప్ట్ అది సబ్మిట్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. అంటే 25,000 రూపీస్. అంటే ఇది ఒక సబ్సిడీ అవుతుంది. ఇప్పుడు మీరు పుస్తకాలన్నీ మీరు సొంత ఖర్చుతో చేశారు, కానీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తే అది బాగుంటుంది, ఇక అంతటా పోతుంది. సో ఇటువంటివి మనకు తర్వాత ప్రతి మహారాష్ట్రలో కనీసం భివండి, ముంబై, పుణే, సోలాపూర్, చంద్రపూర్ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడి ఏరియాలో మనం కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకోవచ్చు. అందుగురించి చంద్రపూర్ నుంచి మన వినయ్ కుమార్ గారు వచ్చారు, అలాగే సోలాపూర్ నుంచి, పుణే నుంచి వచ్చారు. వీరందరికీ ఈ లంచ్ తర్వాత మనం అందరం ఇంట్రొడ్యూస్ చేస్తాము. సంఘాల బడ్జెట్ ఖచ్చితంగా ₹1 కోటి కాదు. అందుగురించి మనం దీన్ని కాపాడుకోవాలి. మనంతా ఈ అవార్డులు అందరూ దొరుకుతాయి. అంటే ప్రతి సంవత్సరం రిపీట్ అయితే కాదు. అంటే ఈసారి ఒకరు దొరుకుతుంది, నెక్స్ట్ ఇయర్ మనకు దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. అందుగురించి ఈ కవులందరూ ముందుకు రావాలి. మన తెలుగు భాషని మనము డెవలప్ చేయాలి. తెలుగు భాషని మనము అందరం మాట్లాడుతుండాలి. తర్వాత పేపర్ ఒకటి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సాక్షికి నేను ఇది కాదు, కానీ సాక్షి పేపర్ ఒకటే ఉన్నది. అది ముంబైలో, మహారాష్ట్రలో మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువ పబ్లికేషన్ అందరూ కొనకపోతే అది బంద్ అవుతుంది అనమాట. ఇంకా తెలుగు పేపర్ బంద్ అయితే మనకు మంచిది కాదు, నాకు పర్సనల్గా. అది గురించి నేను అందరూ చెప్తున్నాను, పేపర్ మీ ఇంటికి తీసుకోండి. మీరు డిజిటల్ చూసినా కానీ ఇంటికి రిలేటెడ్ కాదు. ఆ పేపర్ సర్క్యులేషన్ పెరిగితే మన తెలుగు భాష కూడా పెరుగుతుంది. తర్వాత అలాగే మనం ట్రైన్లో, బస్సులో వెళ్ళిన పొజిషన్స్ ఆఫ్ మహారాష్ట్రలో 1000 సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ మేము కనెక్ట్ చేయాలని మా ఉద్దేశము. తర్వాత ఒక మొబైల్ అప్లికేషన్, ఈ-కామర్స్ ఇవన్నీ చేసి మన తెలుగు వాళ్ళందరికీ ఒకటి కనెక్షన్స్ ఏర్పడాలి. మన తెలుగు వాళ్ళు లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంటే అన్ని పనులు చేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అందుగురించి మన తెలుగు వాళ్ళ బిజినెస్ కూడా తెలుగు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మార్వాడి, గుజరాతీ మీరు చూశారు అనుకోండి ఎక్కడ కానీ, వాళ్ళకి ముందే ఇస్తారు, ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ కొప్పలిలో మనది ఒకటి బృందావనం ఫార్మ్స్ ఉన్నది, అక్కడ గౌశాల ఉన్నది, చిన్న చిన్న ఆవులు ఉన్నాయి, పొంగనూరు ఆవులు. అవి మీరందరూ అక్కడ రండి, అక్కడ 2 రోజులు ఉండవచ్చు, 3 రోజులు ఉండవచ్చు. అది మన తెలుగు వాళ్ళు అనమాట. మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? అందువల్ల మీరందరూ ఆ ప్రాజెక్ట్ రండి. అలాగే వివిధ ప్రాజెక్టులు మేము చేస్తున్నాము. మీకు ఏది మంచిగా ఉంటే అలాగే మీరు దాన్ని సపోర్ట్ చేయవచ్చు. ఇలాగే ఇటువంటి సాహిత్యకారులు మీరందరూ తెలుగు సమాజాన్ని యునైట్గా చేస్తున్నారు. అందరికి చాలా చాలా ధన్యవాదాలు. మన తెలుగు వాళ్ళు చాలా మంది IAS, IPS ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు 19 మే నాడు గరికిపాటి గారి కార్యక్రమం ఉన్నది. 19 మే పొద్దున, సండే పొద్దున 10 గంటల నుంచి 1 o'clock వరకు గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనము చెంబూరు ఫైన్ ఆర్ట్స్లో. దానికి మీరందరూ రావాలి. కొన్ని పాసులు ఫ్రీగా ఉన్నాయి, కూడా బాల్కనీ పాసులు ఉన్నాయి, కొన్ని ఫ్రీగా ఇస్తున్నాము. కొన్ని ముందు కూర్చున్న పాసులు దానికి కొంచెం ఒక ధనం ఉన్నది, 1,500, 300, 200, 100. ఎందుకంటే ఖర్చులు వెళ్ళాలి. ఈ ప్రోగ్రామ్ హాల్ ఖర్చే మనకు కనీసం ₹1,00,000 ఉన్నది. అందుగురించి ఖర్చులు వెళ్ళాలి. ఏ కార్యక్రమం చేసినా కానీ మేము నో లాస్ నో ప్రాఫిట్ చేస్తాము. ఏమైనా లాస్ అయితే మేము పెట్టుకుంటాము, అందుగురించి మేము చూస్తున్నాం. చాలా మంది అంటారు ఒకవేళ లాస్ అయితే మేము పెట్టుకుంటాం, అన్నీ ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం బతుకమ్మ చేసాము చాలా పెద్దగా, అందులో కొంచెం మాకు 2 లక్షలు లాస్ అయింది, మేము పెట్టుకున్నాం అన్నమాట. అంటే ఇట్స్ ఓకే, ఆ ధైర్యం ఉంటేనే చేయాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. అది గురించి ఈ కార్యక్రమానికి మన పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. IAS ఆఫీసర్ SVR శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మన సార్ ఉన్నాడు, సార్ కూడా IAS ఆఫీసర్ చంద్రకాంత్ గుడేవార్. వీరు ఎన్నో డిపార్ట్మెంట్లో ఉన్నారు. లాస్ట్ సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉండే. తర్వాత ఈ గుడేవార్ వారందరూ తెలుగు వాళ్ళు అనమాట, మూల్. అందు గురించి ఇప్పుడు మన చంద్రకాంత్ సార్ ఇక్కడ నౌ ఈజ్ సెటిల్డ్ ఇన్ హార్గర్. అందుగురించి ఈ సార్ 2 నిమిషాలు మాట్లాడి